అంధకారలోయలోనే నడచినను ఏ కీడు నాకు ఎప్పుడు ఏమి జరుగదు. అంధకారలోయలోనే నడచినను ఏ కీడు నాకు ఎప్పుడు ఏమి జరుగదు. మీ గర్భఫలమోశ్రయముడిన ప్రసాదముచేతానందిన మరియమ్మ వందనము. ఏడ్నవారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రయముడిన వారు మీరే. మీ గర్భఫలమోశ్రయముడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మేయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణసమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదముచేతానందిన మరియమ్మ వందనము. ఏడ్నవారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రయముడిన వారు మీరే. మీ గర్భఫలమోశ్రయముడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మేయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణసమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదముచేతానందిన మరియమ్మ వందనము. చేరిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రయముడిన వారు మీరే. మీ గర్భఫలమోశ్రయముడిన వారు అవునే. మాదాను సుధీర్ కృతజ్ఞత స్తోత్రముగా కుటుంబ శ్రేయస్సు కొరకు బిడ్డల చదువు గురించి మేకల పద్మజ, రాజు, సదాశ్రీ, రత్నశేఖర్ కృతజ్ఞత స్తోత్రముగా కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యము, ఉద్యోగము కొరకును
రామశెట్టి రమలమ్మ హైదరాబాద్ వారు బిడ్డల గురించి కుటుంబం కొరకును శాంతి సమాధానం కొరకును తలంచనకు నెరవేరినట్లుగా సాగర మాత పేరిట పూజ. టి రాయపరెడ్డి కృతజ్ఞత స్తోత్రముగా కుటుంబ శ్రేయస్సు బిడ్డల చదువు కోరికలు నెరవేరినట్లు ఆరోగ్యం కొరకు శాంతి సమాధానం కొరకు పూజ. అల్లం మేరీ అఖిల కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను కోరిన తలంపు నెరవేరినట్లుగాను ఆరోగ్యం కొరకును ఉద్యోగం కొరకును పూజ. పాడి పంటల కుటుంబ శ్రేయస్సు బిడ్డల చదువుల కొరకును కోరికలు నెరవేరినట్లుగా దివ్య బలి పూజ సాత్విక పరారండి ప్రకృతి పరారండి. పూజా బలివేళ నా రాజుని సేవింప, పూజా బలివేళ నా రాజుని సేవింప. రండి 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 కరుణించరండి వడిగా, రండి 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 కరుణించరండి వడిగా. పూజా బలివేళ నా రాజుని సేవింప, పూజా బలివేళ నా రాజుని సేవింప. తోడు నీడగా నిలిచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమై పరసించు నిరతం. తోడు నీడగా నిలిచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమై పరసించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 కరుణించరండి వడిగా, రండి 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 కరుణించరండి వడిగా. పూజా బలివేళ నా రాజుని సేవింప, పూజా బలివేళ నా రాజుని సేవింప. సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్నీ పదిలై, తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం. సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్నీ పదిలై, తోటి వారిపై త్యాగమయుని బలియే నీతికి సోపానం, త్యాగమయుని బలియే నీతికి సోపానం. రండి రండి రండి
ఒడిగా పూజా బలివేళ రాజుని సేవింపా పూజా బలివేళ రాజుని సేవింపా రండి 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 కరుణించండి ఒడిగా రండి 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 కరుణించండి ఒడిగా. ప్రియ సాగరమాత భక్తులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాటి ప్రార్థనా కార్యక్రమాలు స్టేజ్ మీద జరగటం లేదు. దయచేసి టెంట్స్ కింద ఉన్న వారందరూ కూడా సాగరమాత జపమాల క్షేత్రానికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇక ఈ సందర్భంగా మన ప్రీతమ నాయకులు, మన మేత్రాసన కాపురి అయినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి గారిని సాగరమాత మహోత్సవ సందర్భంగా ఈ సమిష్టి దివ్య పూజను సమర్పించడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే అనేక ప్రాంతాల నుండి గురువులు వచ్చి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా సాగరమాత పేరిట నా హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. వివిధ ప్రాంతాల నుంచి సిస్టర్స్ వచ్చి ఉన్నారు, అనేక సభలకు చెందిన వారు వచ్చి ఉన్నారు. ఆ సిస్టర్స్ అందరినీ కూడా ఈ సాగరమాత మహోత్సవ సందర్భమున ఈనాటి దివ్య పూజకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సాగరమాత భక్తులైన మీ అందరినీ కూడా ఎక్కడ ఉన్నా దయచేసి టెంట్స్ కింద వారు అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఈ జపమాల క్షేత్రంలో జరుగుతున్న ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని పీఠాధిపతుల నుంచి దేవుని దీవెనలు పొందవలసిందిగా మీ అందరికీ సాగరమాత పేరిట నా హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. ఇక సాగరమాత అడిగిన ప్రతి వారి కోరిక తీరుస్తూ అందరికీ అన్ని మేలులు చేస్తూ పేరు గడిస్తూ ఉన్నారు. ఎందరెందరూ ఎంతెంత దూరం నుంచి సాగరమాతను సందర్శించుకొని వారి ప్రత్యేకమైన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఆ తల్లిని వేడుకున్న వారందరూ కూడా వారు అడిగిన ఏదైనా సరే ఆ మేలులు పొందుతూ ఉన్నారు. మరి మీ అందరినీ సందర్భంగా మీ ప్రత్యేకమైన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఆ తల్లిని అడగండి. ఆ తల్లిని అడిగిన ఎవరు కూడా ఈ రోజు వరకు నిరాకరించబడినట్లుగా ఎక్కడా చెప్పబడలేదు. చరిత్రలో ఎక్కడా కూడా ఆ తల్లిని ప్రార్థించిన ఏ వ్యక్తి కూడా వారి కోరిక నిరాకరించబడినట్లుగా చెప్పబడలేదు. కాబట్టి ఆ తల్లి భక్తులైన మీరు మీ ప్రత్యేకమైన అవసరాల కొరకు ప్రార్థన చేస్తూ ఈ పూజలో భక్తిగా పాల్గొని జ్ఞాన మర్యాదతో ఉండాలని మిమ్మందరినీ కూడా సాగరమాత పేరిట కోరుతూ ఉన్నాను. దయచేసి ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడే వెళ్ళండి. పూజ జరుగుతున్నప్పుడు అటు ఇటు తిరగొద్దు. బయట ఉన్న వాళ్ళు త్వరగా వచ్చి ఈ జపమాల క్షేత్రంలో పూజలో పాల్గొనమని మరొక్కసారి మీ అందరికీ ప్రభు పేరిట ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. శ్రీ శ్రీ గాలిబాలి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, సాగరమాత భక్తులారా, మీకందరకు ఆహ్వానం, ప్రత్యేక ఆహ్వానం. ఈ శుభ సందర్భంలో
సాగరమాత మిమ్మందరినీ కూడా దీవించి కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. గతించినటువంటి సంవత్సరంలో సాగరమాత ఆ ప్రభు సాగరమాత ద్వారా మనపై కురిపించినటువంటి పలు రకాల మేళ్లను దీవులను స్మరించుకొని ఆ ప్రభులకు ఆ తల్లికి మన హృదయపూర్వక వందనాలు చెల్లించుదాం. ఈ నూతన సంవత్సరంలో ఆ తల్లి ఆదరణ మనకెంతో అవసరం. ఆమె స్వస్థ హస్తం మనందరి పైన ఉండినట్టును, ఆపదలో మనం కాచి కాపాడినట్టును, మన సమస్యల్లో ఆమె మనకు పరిష్కారాన్ని సహకారాన్ని ప్రసాదించినట్లును, వ్యాధిగ్రస్తులను బాధలో ఉన్న వారిని ఆదుకొని తన ఊరటను ప్రసాదించినట్లు ఆ తల్లిని ప్రార్థించడం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. సర్వేశ్వరుడు మనదయ చూపి మన పాపములను మన్నించి మనిత జీవనకు చేర్చునుగాక.
కుమారైన సర్వేశ్వర పరలోక మా ప్రభువా సర్వశక్తి గల పిత మా మీద దయ చూపవా ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు దయానిధివి, మంచితనములకు నివాస స్థానము నీవే. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనముగా సూచించితివి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితి ఎందున్న మమ్మ కరుణతో చూడుము. పాపభారం క్రింద పడి ఉన్న మమ్మ జాలితో పైకి లేవనెత్తుము. నీతోను పవిత్రాతతోను కలిసి యుగయుగములు జీవించి పాలించు మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. మోషే ద్వారా దేవుడు ఆజ్ఞలను ప్రసాదించెను. మొదటి పఠనము నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరియు 7వ వచనం నుంచి 8వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరియు
7వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు ఈ పలుకులు పలికెను, మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశం నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగము పరపరాదు. తన నామమును దుర్వినియోగపరచు వానిని యావే దండింపక మానడు. విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు, దానిని పవిత్రము చేయడు. మీ తల్లిదండ్రులకు గౌరవింపుడు. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు. హత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా కూట సాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు. పొరుగువాని భార్యను గాని, దాసుని గాని, దాసిని గాని, ఎద్దును గాని, గాడిదను గాని, మరి అతనిది ఏదైనా గాని ఆశింపరాదు. ఇది ఏలిన వారి వాక్కు. మనుష్యులకు ఆటంకమును, దేవుని పిలుపును పొందిన వారికి వివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనము వరకు. సోదరులారా, యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు
సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపుని పొందిన యూదులకును అన్యులకును దేవుని శక్తియు వివేకమును అగు క్రీస్తే ఈ సందేశము. ఏలయన దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటేను గొప్పది. దేవుని బలహీనత అని తోచునది మానవుని శక్తి కంటేను దృఢమైనది. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు యేసయ్యా, మంచి మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు యేసయ్యా. పాపుల కొరకై ప్రాణమిచ్చినవాడు, దోషుల కొరకై ప్రార్థించినవాడు. పాపుల కొరకై ప్రాణమిచ్చినవాడు, దోషుల కొరకై ప్రార్థించినవాడు. నీతిమంతుడి శక్తి దయామయుడు ప్రేమపూర్ణుడు యేసయ్యా. హల్లెలూయా, 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 గలవాడు యేసయ్యా, మనసు గలవాడు యేసయ్యా, మనసు గలవాడు యేసయ్యా, మనసు గలవాడు యేసయ్యా. పోయిన లాజరును లేపినవాడు, సమరయ స్త్రీని కాచినవాడు, చనిపోయిన లాజరును లేపినవాడు, సమరయ స్త్రీని కాచినవాడు, పుట్టి వారికి కన్నులను ఇచ్చినవాడు, పుట్టి వారికి నడుకను ఇచ్చినవాడు, పుట్టి వారికి కన్నులను ఇచ్చినవాడు, పుట్టి వారికి నడుకను ఇచ్చినవాడు. నీతిమంతుడు శక్తిమంతుడు దయామయుడు ప్రేమపూర్ణుడు యేసయ్యా. హల్లెలూయా, 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 ప్రభువు మీతో ఉండును గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనాయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు.
సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తుతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, సాగరమాత భక్తులారా, దేవుడు తన ప్రజల కొరకై తండ్రి, నూతన వేదములో ఆ తల్లి మరియమ్మ గారిని మనం మరింత లోతుగా గ్రహించవలనన్న అబ్రహాము జీవితంతో పోల్చి మనం ధ్యానించవచ్చు. ఆ విధంగా పూర్వవేద ప్రజలకు అబ్రహాముని తండ్రిగాను, నూతన వేద ప్రజలకు మరియమ్మను తల్లిగాను ప్రసాదించటంలో ముఖ్య ఉద్దేశం వారి ఆదర్శం, వారి మాతృక దైవ ప్రజలు అనుసరించాలి. అందుకే వారిని ఆదర్శంగా దైవ ప్రజలకు ఆ ప్రభువు అందించారు. అలానే వారిని మనం అనుసరించాలి. వారి జీవితంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి గుణాలను, విశిష్టమైనటువంటి పుణ్యాలను మనం గ్రహించి అనుకరించాలి. అందుకే ఆ ప్రభు అలా నిశ్చయించారు. ఉదాహరణగా అబ్రహాము ప్రదర్శించినటువంటి విశ్వాసం ఆనాటి దైవ ప్రజలందరకు గొప్ప ఆదర్శం. అలానే మరియమ్మ ప్రదర్శించినటువంటి విశ్వాసం మనందరకు గొప్ప మాతృక ఆదర్శం. అలానే అబ్రహాము ప్రదర్శించినటువంటి త్యాగం
ఆనాటి ప్రజలందరకు ఆదర్శం. అలానే మరియమ్మ ప్రదర్శించినటువంటి త్యాగం మనందరకు ఆదర్శం. అలానే అబ్రహాము చూపించినటువంటి విధేయత, దేవుని చిత్తానికి చూపించినటువంటి విధేయత ఆ ప్రజలందరకు ఆదర్శం. అలానే మరియమ్మ దేవుని చిత్తానికి లోబడి చూపించినటువంటి విధేయత మనందరకు ఆదర్శం. అందుకే వీరిద్దరిని ఆ ప్రభు దయ ప్రజలకు అందిస్తూ ఉన్నారు. వీరిద్దరి మధ్య దగ్గర పోలిక అనేది ఉన్నది. ఆ పోలికను మనం పరిశీలించినప్పుడు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం ప్రత్యేకంగా గుర్తించగలం. అబ్రహాము జీవిత విషయంలో దేవుడు ఒక వాక్యాన్ని పలికాడు. అదేమనా, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదని ఆదికాండంలో 18వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఆలకిస్తున్నాం. దాని సందర్భం, ఏ సందర్భంలో ప్రభు అబ్రహామును ఉద్దేశించి ఈ వాక్యాన్ని పలికారు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అబ్రహామునకు వృద్ధాప్యంలో పుత్ర సంతానాన్ని కలుగజేస్తారని యెహోవా ప్రభు వాగ్దానం చేశారు. అయితే అబ్రహామునకు కానీ అతని భార్యకు కానీ సారైనటువంటి భార్యకు కానీ అది నమ్మశక్యము కాని పని, అసాధ్యమైనటువంటి విషయం. కడు ముసలి ప్రాయంలో ఉన్నారు. సారాకు 90 ఏళ్ల ప్రాయం. అబ్రహాము అంతకంటే ముసలివాడు. అటువంటి ప్రాయంలో సారా గర్భము ధరించి ఒక కుమారుని కనటం అనేది సాధారణంగా అసాధ్యమైనటువంటి విషయం. అందుకే ఆదికాండంలో 17వ అధ్యాయంలో యెహోవా ప్రభు అబ్రహాముతో ఇలా అన్నారు, నీ భార్యను సారాయి అని పిలువకము, సారాని మాత్రమే పిలువము. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టును, నేను ఆమెను దీవింతును, ఆమె అనేక జాతులకు తల్లి అగును అని పలికినప్పుడు అబ్రహాము అది ఎలా సాధ్యం అని తనలో తాను అనుకొని నవ్వుకున్నాడు. కాటికి కాళ్ళు చాచిన 100 ఏళ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా? 100 ఏళ్ల ముదుసలి అబ్రహాం, కాటికి కాళ్ళు చాచిన 100 ఏళ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా? 90 ఏళ్ల సారా బిడ్డను కనుటయా అని అనుకొనెను. అలానే సారా కూడా ఈ విషయాన్ని విన్నప్పుడు ఆమె కూడా ఇది అసాధ్యమైనటువంటి విషయమని భావించి తనలో తాను నవ్వుకున్నట్లుగా మనం చదువుతున్నాం. 18వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా ఆలకిస్తున్నాం, కావున సారా తనలో తాను నవ్వుకొని, నాకు ప్రాయము చెల్లినది, నా భర్తయు ఎండి వరుగయ్యను,
నేను ఇప్పుడు బిడ్డను కనుటయా అనుకొనెను. అందులకు దేవుడు అబ్రహాముతో, ముసలిదారునైన నాకు బిడ్డలు పుట్టుదురా అని సారా నవ్వనేలా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని పలికారు. అలానే గాబ్రియేలు దేవదూత మరియమ్మకు దర్శనమిచ్చి, నీకొక కుమారుడు జన్మించును, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుము అని పలికినప్పుడు, అదెట్లు జరుగును, నేను పురుషుని ఎరుగును కదా అని ఆమె వ్యక్తపరిచింది. పురుషుని ఎరుగనప్పుడు అది అసాధ్యమైనటువంటి పని. ఇక తనకు సంతానం కలగటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అప్పుడు ప్రభు దేవదూత ద్వారా ఇదే వాక్యాన్ని పలికారు, దేవునికి అసాధ్యమైనది ఏదియనూ లేదు. పవిత్రాత్మ వలన నీవు గర్భం ధరించదు అని ఆ ప్రభు ఆ దూత ద్వారా ఆనాడు పలికారు. అబ్రహాం విషయంలో, మరియమ్మ విషయంలో ఆ పుత్ర సంతానం అసాధ్యమైనటువంటి విషయం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని తెలిపి అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేశారు. అది వారి మధ్య ఉన్నటువంటి దగ్గరి పోలిక. అలానే అబ్రహాము ఇది ఎంతో కష్టమైనప్పటికీ, అసాధ్యమైనటికీ దేవుని వాక్కును విశ్వసించాడు. ప్రభు వాగ్దానాన్ని అంగీకరించాడు, విశ్వసించాడు. ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అంతకుముందు కూడా తన దేశాన్ని, తన చుట్టుపక్కల అందరినీ కూడా వదిలి ప్రభు చూపించే దేశానికి వెళ్ళిపోమన్నప్పుడు ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అలానే మరియమ్మ కూడా తన జీవితంలో దేవుని వాక్కును అంగీకరించి స్వీకరించడం ద్వారా ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రదర్శించింది. వీరిద్దరూ విశ్వాస ప్రదర్శనలో మనందరకు ఆదర్శం, మాతృకగా మనం భావించాలి. అలానే అబ్రహాము ప్రభు చిత్తానికి విధేయించాడు. ప్రభు చిత్తాన్ని అంగీకరించి విధేయించి తదనుగుణంగా వర్తించాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్ని మనం క్లుప్తముగా ఆలకించినట్లయితే, వృద్ధాప్యములో ఏకైక కుమారుడు ఇస్సాకు జన్మించాడు. పెరుగుతూ ఉన్నాడు. ఎంతో అల్లారుముద్దుగా అబ్రహాము తన కుమారుని పెంచుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒకరోజు దేవుడు అబ్రహామును పరీక్షించెను. దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టారు. అదేమన్నా, అబ్రహాము అని దేవుడు పిలిచారు. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకొని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపెదను. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము. ఎంతో ఘోరమైనటువంటి, కఠినమైనటువంటి పరీక్ష. అటువంటి
ముసలి ప్రాయంలో కలిగినటువంటి ఏకైక కుమారుని, అల్లారు ముద్దుగా పెంచుకునే కుమారుని ఇప్పుడు దేవునికి బలిగా అర్పించడం ఎంతో కఠినమైనటువంటి పరీక్ష. అయితే అబ్రహాము ఏమాత్రము వినదీయక దేవుని చిత్తాన్ని అంగీకరించాడు, శిరసావహించాడు. తన కుమారుని వెంటబెట్టుకొని ప్రయాణమై పోయాడు. ఆ మొరియా ప్రాంతానికి వెళ్ళాడు. ఇస్సాకు భుజాల మీద కట్టెల మోపును పెట్టాడు. తానేమో నిప్పును కత్తిని తీసుకొని ప్రయాణమైపోతూ ఉన్నారు. ఆ కొండపైన కుమారుడు ఇస్సాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన అబ్రహాము ఉంచెను. అతడు అబ్రహాము చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ ఆకాశం నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. అప్పుడు దేవదూత, చిన్నవారి మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అని పలికారు. అలానే మరియమ్మ కూడా దైవ చిత్తానికి లొంగి విధేయించి తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధమైంది. అబ్రహాము ఇస్సాకుతో మొరియా పర్వతం పైకి వెళ్ళినట్లే మరియమ్మ యేసుతో కల్వరి పైకి వెళ్ళింది. ఆ కల్వరి కొండ పైన ఆ బలి అనేది జరిగింది. కనుక వీరిద్దరి మధ్య అంత దగ్గరి పోలికను మనం గమనిస్తున్నాం. ఆ విధంగా అబ్రహాము అంతటి త్యాగాన్ని, ఆ విషయాన్ని ఆదికాండములో 22వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాల్లో మనం ఇలా ఆలకిస్తున్నాం. ఆకాశం నుండి దేవదూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్ను ఎక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్క కందనట్లుగా నీ సంతతిని విస్తరిల్లా చేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు. భూమండలమందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడు అయితివి కావున తప్పక ఇట్లు జరుగును. నీవు నాకు విధేయుడు అయితివి కావున తప్పక ఇట్లు జరుగును. అబ్రహాము చూపించినటువంటి ఆ విధేయతకు దేవుడు తన ఆశీర్వాదములను అతనిపై కుమ్మరిస్తూ ఉన్నారు. అతని ద్వారా అనేక జాతుల వారు దీవెనలను పొందుదరని కూడా ఆనాడు ప్రభు తెలియజేశారు. అలానే మరియమ్మ విషయంలో కూడా ఆమె చూపించినటువంటి విశ్వాసానికి, త్యాగానికి, విధేయతకు దేవుడు ఆమెను ఎంతగానో దీవించారు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానమని ఆనాడు ఎలిజబెతమ్మ ఆమెను గూర్చి పలికింది. ఆ శిలువ క్రింద తన తల్లిని యేసు మనందరకు తల్లిగా ప్రసాదించి ఆ తల్లి ద్వారా మనందరిపైన తన దేవులను కురిపించాలని ఆ ప్రభువు చిత్తగించారు. అబ్రహాము ద్వారా దేవుని దీవెనలు తన ప్రజలకు ఎలా కోరి ఉన్నారు, అలానే తల్లి మరియమ్మ ద్వారా ప్రభు దీవెనలు మనందరకు కలగాలని ఆ ప్రభు ఆనాడు చిత్తగించారు. అది ఆమె చూపించినటువంటి విధేయతకు,
త్యాగమునకు విశ్వాసానికి ఒక గొప్ప బహుమానమని మనం చెప్పవచ్చు. అలానే ఇటువంటి సహోదరి సహోదరులారా, అదే ప్రభు మనలో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఇలా పలుకుతున్నారు. నీ ఇస్సాకును త్యాగము చేయమని ప్రభు కోరుతున్నాడు. నీ వద్ద ఉన్నటువంటి ఇస్సాకు, ఆనాడు అబ్రాహాముని ఇస్సాకును ఎలా కోరాడో అలానే అదే ప్రభు మన వద్ద ఉన్నటువంటి ఇస్సాకును త్యాగం చేయమని కోరుతున్నాడు. బహుశా అందరూ అడగవచ్చు, మా దగ్గర ఏ ఇస్సాకు లేడే, మేమెలా త్యాగం చేయగలం? అబ్రహామునకు ఇస్సాకు ఎంతో ప్రియమైనవాడు. తనకెంతో ప్రియమైన దానిని, ఎంతో విలువైన దానిని ప్రభు త్యాగం చేయమన్నాడు. అబ్రహాము త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు, విధేయించాడు. అలానే మన జీవితంలో మనకెంతో ప్రియమైన దానిని, విలువైన దానిని, మన ఎంతో జాగ్రత్తగా అంటిపెట్టుకున్న దానిని ప్రభు మన దగ్గర నుండి త్యాగం చేయమని కోరుతూ ఉండవచ్చు. అంత ప్రియమైనది మనకేమీ లేదే, ఏమిటబ్బా అని కొందరు భావిస్తూ ఉండవచ్చు. నీకు ప్రియమైనది పొద్దున్న లేస్తే రాత్రి వరకు నీ ఆలోచన, నీ సంభాషణ, నీ వ్యవహారము, నీ పనులన్నీ కూడా సంపాదన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నీ ఆస్తే నీకు ఎంతో ప్రియమైనది, నీ డబ్బే నీకు ఎంతో ప్రియమైనది, లాకర్లో ఉన్నటువంటి నీ బంగారమే నీకు ఎంతో ప్రియమైనది. దానిలో ఆనాడు అంతా త్యాగం చేయమన్నారు అబ్రహాముని. దానిలో కొంతన్నా త్యాగం చేయమని ఈరోజు మన ప్రభు మనల్ని అడుగుతున్నారు. కొంతలో కొంత నీకు ప్రియమైన దానిని, నీకు డబ్బు ఎంతో ప్రియమైనదైతే దానిలో కొంత నాకు త్యాగం చేయి, తద్వారా నీ విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శించని ప్రభు కోరుతున్నారు, తల్లి మరియమ్మ గారు కోరుతున్నారు. అలానే ఇంకా ఎన్నో విధాల మన జీవితాన్ని లోతుగా పరిశీలించుకున్నట్లయితే మన పని కావచ్చు, డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ప్రియమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిలో కొంత దేవునికి త్యాగం చేయడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? మన క్రైస్తవులకు ఒక అలవాటు ఉంది, దేవునితో బేరం చేయటం. మరియమ్మ గారితో బేరం చేస్తూ ఉంటారు, అలానే ప్రభుతో కూడా బేరం చేస్తూ ఉంటారు. నాకు మంచి ఉద్యోగం ఇస్తే మీకు ఇది ఇస్తాను, నా కుమార్తెకు మంచి మనవు వస్తే నీకు ఇది ఇస్తాను, అలానే వ్యాపారంలో మంచి లాభం వస్తే నీకు ఇది ఇస్తాను అంటే ముందు దేవుడు మనకిస్తే దానిలో కొంత ఇవ్వటానికి బేరం ఆడటం అన్నమాట. ఇదొక రకమైన బేరం. అయితే దేవుడు ఆ విధంగా బేరం ఆడేవాళ్ళని గురించి అంతగా సంతోషించటం లేదు, వారిని అంతగా దీవించటం లేదని బైబిల్ గ్రంథం మనకు పలు విధాలా బోధిస్తుంది. ఉదాహరణగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 11 వచనాల్లో పూర్వవేదంలో దైవ ప్రజలు తమకు పండినటువంటి పంటలో కానీ, వచ్చిన జీతంలో కానీ, వేతనంలో కానీ ఉన్నదానిలో 10వ వంతు దేవునికి సమర్పించాలి. అది వారు చేయవలసినటువంటి త్యాగం. అయితే స్వార్థం పెరిగిపోయినప్పుడు 10వ వంతు 10వ భాగాన్ని ఇవ్వటానికి చాలామంది సిద్ధంగా లేరు. దేవునికి చెందవలసిన దాన్ని ఇవ్వటానికి సిద్ధంగా లేరు. నీకున్నదంతా కూడా ప్రభు ఇచ్చారు, 90% నువ్వు ఉంచుకో, 10% నాకు ఇవ్వమని ఆనాడు దేవుడు కోరాడు. అయితే రాను రాను విశ్వాసం సన్నగిల్లి అటువంటి త్యాగం చేయడానికి
ఆ దైవ ప్రజలు సిద్ధంగా లేరు. అప్పుడు ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఇలా పలుకుతున్నారు, దేవుని మోసగించుట తగునా అని నేను మిమ్ము ప్రశ్నిస్తున్నానని ప్రవక్త పలుకుతున్నాడు. ఆయనను మీరు నన్ను దోచుకొనుచున్నారు అని ప్రభు పలుకుతున్నాడు. మేము నిన్నెట్లు మోసగించుతామని మీరు అడుగుతున్నారు. అందుకు సమాధానం, 10వ వంతు కానుకలను చెల్లించు విషయమున మీరు మోసగిస్తూ ఉన్నారు. మీ ప్రజలందరూ నన్ను దోచుకొనిస్తున్నారు, కావున మీరు శాపము పాలగుదురు. మీరు మీ 10వ పాలను సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారములను విప్పి మీపై ఆశీర్వాదములెల్లా సమృద్ధిగా కురియించునో లేదో మీరే చూడవచ్చును. నేను పురుగులు మీ పైరులు తిని వేయకుండానట్లును మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించున్నట్లును చేయుదును. మీరు మీ 10వ భాగాన్ని నాకు అర్పించినప్పుడు నేను ఆకాశ ద్వారాన్ని విప్పి సకాలంలో వర్షాలు కురిపించి మీకు పంటలు పండునట్లు చేస్తాను. మీ పంటలను పురుగులు తినకుండా కూడా నేను చేస్తానని, మీ ద్రాక్షలు సక్రమంగా ఫలించినట్లు చేదునని ప్రభు పలుకుతున్నాడు. అనేక పర్యాయములు పంటలు పండలేదు, వర్షాలు లేవు, లేక అకాల వర్షాలు వచ్చి ఉన్నదాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. ఆ పురుగుకు అనేక రకాల పురుగులు ఈ రోజుల్లో పురుగు నాశనం చేస్తూ ఉంది. ఆశించినంతగా పంట రావటం లేదు అని అందరూ వాపోతూ ఉంటారు. ప్రభు పలుకున్నదేమన్నా, నీవు దేవునికి చెల్లించవలసిన దానిని చెల్లిస్తున్నావా? నీవు నాకు చెందవలసిన దానిని నాకు ఇస్తున్నావా? నీ దగ్గర ఉన్నటువంటిది నాది, నాకు రానంతకాలం, నాకు చెందవలసినది నీవు నాకు చెల్లించినంతకాలం నీ పంటకు పురుగులు పడుతూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి, అకాల వర్షాలు వస్తూనే ఉంటాయి, పంటలను నాశనం చేస్తూనే ఉంటాయి, ధరలు తగ్గిపోతూనే ఉంటాయి, అరిష్టాలు జరుగుతూనే ఉంటాయి. కనుక దేవుని దీవెనలలో అన్ని వేళలా అన్ని కాలములందు మనకు కలగాలి అంటే అన్ని వేళలా మనం ప్రభువునకు చెందవలసినది చెల్లించాలి. నీ లాకర్లో ఉన్నటువంటి బంగారం, నాకు చెందవలసినటువంటి బంగారం నీవు బిగబట్టి లాకర్లో గట్టిగా బిగించుకొని ఉన్నావు. అది నాకు మొరపెట్టుకుంటూ ఉంది. నువ్వు కూలివానికి కూలి ఇవ్వనప్పుడు ఆ కూలి దేవుని చెంత మొరపెట్టుకుంటుందని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. కూలివానికి కూలి ఇవ్వకపోతే దేవుని చెంత మొరపెట్టుకుంటూ ఉంది. అలానే దేవునికి చెందవలసింది ఇవ్వకుండా నీవు గట్టిగా బిగిస్తూ ఉంటే అది కూడా దేవుని చెంత మొరపెట్టుకుంటూ ఉంటుంది. కనుక మనం చేయవలసినటువంటి త్యాగం, చూపించవలసినటువంటి విశ్వాసం, విధేయత అనుదినము ఎల్లప్పుడూ చూపిస్తున్నప్పుడే దేవుని మనపై వస్తూ ఉంటాయి. అనుకున్నదల్లా జరగపోవచ్చు, బహుశా జరగపోవడం కూడా ఒక దీవెనగా రూపొందవచ్చు. కష్టాలు రావచ్చు, సమస్యలు సంభవించవచ్చు, వ్యాధులు రావచ్చు. వాటన్నిటి ద్వారా కూడా ప్రభువు క్రమేణా మనలను దీవిస్తూ ఉండవచ్చు. కాబట్టి దేవునికి చెందవలసినది నీవు బిగబట్టకూడదు. అది దేవుని చెంత మొరపెట్టుకుంటూ ఉంది. ఆ విధంగా అది మొరపెట్టుకుంటూ ఉండగా నీవు నాకు అది కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి పదవి కావాలి, మంచి ప్రమోషన్ కావాలి, నా కూతురికి మంచి మనువు కావాలి, పంటలు పండాలి, ఆస్తిపాస్తులు పెంపొందాలంటే అది అటువంటి హృదయాన్ని దేవుడు దీవించడు. అది మూసుకొని పోయినటువంటి హృదయం. ఆ హృదయంలో జీవం లేదు, ఆ హృదయంలో దేవుడు లేడు, దేవుని ఆశీర్వాదం అనేది ఉండదు.
ప్రేమపూరితమైన హృదయం, ఉదార హృదయం, దేవునికి అర్పించే హృదయంలో ఈ విధంగా బిగబట్టడానికి ఏమాత్రం కూడా కుదరదు. కనుక ఈ విషయంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి టైం చాలదు. అందుకని ఒకే ఒక ఉదాహరణ మలాకి గ్రంథం నుంచి చెబుతూ ఉన్నాను. అలానే దేవుని చిత్తాన్ని విధేయించిన వారికే దేవుని దీవెనలు. ఆదికాండంలో మనం చదివాం, నీవు ఆ ప్రభువు కోరిన దానికి విధేయించావు కనుక ప్రభు దీవెనను నీపై కురిపిస్తారని ఆదికాండంలో మనం ఆలకించాం. విధేయత వలన దేవుని దీవెనను మనం పొందుతూ ఉంటాం. దేవుని చిత్తానికి విధేయించడం. అయితే మన దైనందిన జీవితాన్ని పరిశీలించుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని అంగీకరించేవారు చాలా చాలా తక్కువ. తన స్వంత ఆలోచన, స్వంత నిర్ణయం, స్వయిష్టం, తాను కోరుకున్నదే నెరవేరాలి, దేవుని చిత్తంతో నాకు పని లేదు అని ఆలోచించేవారు కోకొలలుగా ఉన్నారు. అటువంటి వారికి దేవుని దీవెనలు రావని అబ్రహాము జీవితం ద్వారా మనం గ్రహించాలి. అలానే వేరొక ఉదాహరణ, యోనా ప్రవక్త గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు యోనా నుండి ఒక విషయాన్ని కోరాడు. అదేమిటంటే, యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు నా సందేశాన్ని వినిపించాలి. అది దేవుని కోరిక. అయితే యోనా, అబ్బో నినివే పట్టణమా? ఆ పట్టణంలో కఠినులు, దుర్మార్గులు, చాలా చాలా భయంకరమైనటువంటి పట్టణం. వారి మధ్యకు పోయి నేను మీ సందేశాన్ని వినిపించడం అనేది నా వల్ల కాదని పారిపోవటం మొదలుపెట్టాడు. ప్రభువాణి అమిత్తయ్య కుమారుడు యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి దానిని మందలింపుము. ఎందుకంటే నినివే పట్టణం పాపకుంపంలో మునిగిపోయి ఉంది, పాప జీవితం. కాబట్టి యోనా వెళ్ళి వారిని హెచ్చరించాలి, మందలించాలి, పశ్చాత్తాపానికి వారిని మరల్చాలి. కానీ యోనా ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయి తర్షీసు చేరుకోనించెను, పారిపోయాడు. నేను మాత్రం ఆ నినివే పట్టణానికి పోయి ఇలాంటి సందేశాన్ని నేను ఇవ్వలేను, నాకు చాలా భయంగా ఉంది కాబట్టి పారిపోయాడు. ఒక ఓడ ఎక్కాడు, సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు, తర్షీసు నగరాన్ని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. ఆ సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగింది. పెద్ద తుఫాను చెలరేగి ఆ ఓడ మునిగిపోయేటట్లు ఉండగా ఆ ఓడలోని నావికులంతా కూడా ఏమిటి ఇలా జరిగిందని ఆలోచించి, ఇది ఎందువల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగిందని చీట్లు వేస్తే, ఇదిగో గాఢంగా నిద్రపోతున్నటువంటి యోనా వల్లనే ఇది జరిగిందని వారు గ్రహించారు. యోనా దాన్ని ఒప్పుకున్నాడు. ఇదిగో నేను ఈ విధంగా దేవుని చిత్తా నుండి పారిపోవటం వలన ఇది జరిగిందని ఒప్పుకున్నాడు. అప్పుడు వారు అతన్ని సముద్రంలో పడేశారు. ఒక చేప వచ్చి అతన్ని మింగివేయటం. అప్పుడు యోనా దేవుని తలంచుకొని ప్రార్థన చేయటం. అప్పుడు ప్రభు కరుణించి ఆ చేప ఒడ్డున ఉమివేయగా మరలా అతను ఒడ్డున పడటం, బ్రతకటం. మరలా అప్పుడు దేవుడు అతన్ని పంపుతూ ఉన్నారు. ప్రభువాణి రెండో మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపమని చెప్పాను.
యోనా ప్రభు ఆజ్ఞ శిరసాహించి నినివేకు వెళ్ళాను. అక్కడ ప్రభు సందేశాన్ని అందించినప్పుడు ఆ పట్టణ వాసులంతా కూడా ఎంతో తమ పాప జీవితాన్ని గ్రహించి బూడిద జల్లుకొని ఉపవాసాలు చేస్తూ పరితపిస్తూ దేవుని మన్నింపును కోరుకొని ఉదయ పరివర్తన చెందారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా కనిపించవచ్చు. అబ్రహాం దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో అది చాలా కష్టమైనటువంటి పని, తన ఏకైక కుమారుని బలిగా అర్పించడం. మరియమ్మ జీవితంలో తన ఏకైక కుమారుడు ఆ విధంగా బలిగా అర్పించబడినప్పుడు అటువంటి త్యాగాన్ని ఆమె ప్రదర్శించింది. అయినా కానీ విధేయతలో ఏమాత్రం వెనుతీయలేదు. అప్పుడే ప్రభు దీవిస్తూ ఉంటారు. కనుక దేవుని చిత్తాన్ని నుంచి మనం ఎప్పుడూ కూడా పారిపోకూడదు. ఆ ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడానికి, లోతుగా గ్రహించి దాన్ని పాటించడానికి మనం ప్రయత్నించినప్పుడే ఆ ప్రభు మన జీవితాన్ని దీవిస్తూ ఉంటారు. అందుకే మత్తయి సువార్తలో ప్రభు యేసు మనకు ఒక చక్కని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు. ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ప్రభు అని సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారం వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభు నీ నామమున కదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినదని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగునని నిరాకరించును. ఎవరైతే ప్రభు చిత్తానికి విరుద్ధముగా జీవిస్తారో, ప్రభు చిత్తానికి నుండి పారిపోతూ ఉంటారో, వారికి నోటితో మాత్రమే ప్రభు అని పలుకుతూ జీవితంలో ప్రభు చిత్తానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారో, వారందరినీ ఉద్దేశించి దుష్టులారా నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగునని నిరాకరించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో కాలం నుంచి మనం క్రైస్తవులుగా ఉంటూ ఉండవచ్చు. అయితే ఈ ముఖ్యమైనటువంటి విషయాలను, విశ్వాసం, విధేయత, త్యాగం, ఈ 3 మన జీవితంలో చాలా చాలా అవసరం. సాగరమాత పండుగ సందర్భంగా మరీ తల్లిని మనం అనేక విషయాలు అర్థిస్తున్నటువంటి సమయంలో ఆమె ప్రదర్శించినటువంటి విశ్వాసం, విధేయత, త్యాగాన్ని మనం అనుసరించి ఆ ప్రభు దీవెనలు ఆమె ద్వారా మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షియు పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవం విశ్వసించుచున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సమస్త తిరుసభ యొక్క అవసరముల కొరకై సర్వేశ్వరుని మనవి చేయండి క్రీస్తు ప్రభువే మనల్ని ఆహ్వానించున్నారు. కాన మన అవసరాల కొరకు దేవాతి దేవుని ప్రార్థించుదాము. మీ అందరి సమాధానం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి,
మీ చిత్తాన్ని తెలియచేయడానికి ఈ లోకంలో మీరు నిర్మించిన తిరుసభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ పోపు గారిని, మా గాలిబాలి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, క్రైస్తవ కథోలిక విశ్వాసం చేపట్టి జీవించు వారందరూ నూరంతలుగా ఫలించినట్లుగా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. రాజాతి రాజువైన సర్వేశ్వర, ఈ లోకంలో మమ్మల్ని పరిపాలించడానికి మీరు అనుమతించిన పరిపాలకులందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, మా రాష్ట్రాల నాయకులు, స్థానిక నాయకులందరినీ కూడా తండ్రి మీ పవిత్ర పాదముల చెంత ఉంచుచున్నాము. వీరందరూ స్వార్థమును విడనాడి నిస్వార్థంతో ప్రజాసేవ చేయనట్లు, వారు చేయు చట్టములు, వారు ప్రవర్తించు ప్రవర్తన మా విశ్వాసానికి అవరోధం కాకుండా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయాపరులైన తండ్రి, ఇదిగో నీ తల్లి అని మీ తల్లి అయిన పరిశుద్ధ మరియమాతను మా అందరికీ దయచేసి ఉన్నారు. ఈ సమయంలో సాగర్ మాతగా మీ తల్లిని మా అందరికీ దయచేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, వారు చేయు ప్రార్థన ఆలకించబడినట్లుగా, వారు కోరుకున్న మేలులన్నీ పొందినట్లుగా శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయాపరులైన తండ్రి, ఈ సమయంలో ప్రత్యేక విధంగా కుటుంబాల్లో ఉన్నటువంటి యువతి యువకులను, బాలబాలికలను, చిన్నారి బిడ్డలను మీకు అర్పిస్తున్నాము. ప్రభు, వీరందరూ కూడా పరిశుద్ధతలో ఎదిగి మీకు ప్రియమైన బిడ్డలుగా, తల్లిదండ్రులకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. చదువుకునే విద్యార్థులపై మీ ఆత్మవరములను కుమ్మరించి వారు రాసే అన్ని పరీక్షల్లో విజయం సాధించి బంగారు భవిష్యత్తును పొందేలాగా శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయాపరులైన తండ్రి, కష్టాన్ని, భూమిని నమ్ముకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుని కోసం, ప్రతి ఒక్క వ్యవసాయ కుటుంబం కోసం మేము దీనతతో ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో తండ్రి, అతివృష్టి అనావృష్టి వలన అనేక సార్లు పంటలు నష్టాలు జరుగుతున్నప్పటికీ తండ్రి మేమే నమ్ముకొని ఉన్నాము. ప్రభువా, పొలాలన్నిటిని కూడా దీవించండి. పొలాల్లో పైరు పంటలు ఫలించినట్లుగా ప్రతి రైతు సాగు చేసేటువంటి పంట 30 60 100 ఫలించినట్లుగా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయాపరులైన తండ్రి, కష్టాల్లో, బాధల్లో, కన్నీటిలో, సమస్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధ మరియ తల్లి సాగరమాత ప్రార్థన సహాయమున విడుదల చేయమని, వారందరినీ మీ పవిత్ర హస్తాల్లో దాచుకోమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయాపరులైన తండ్రి, పీఠం చెంత ఉన్న పీఠాధిపతులను, గురువులను దీవించి ఆశీర్వదించి వారి యొక్క సేవా జీవితంలో, వారి యొక్క పరిచర్య జీవితంలో వారందరికీ తోడు నీడగా ఉండమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు ఒక నిమిషం మన వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా ప్రభువుని ప్రార్థించుదాం. పరిశుద్ధ మరియ తల్లి సాగరమాతతో కలిసి మన ప్రార్థనలను దేవదేవునికి విన్నవించుదాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. మా శరణమును బలమును కనికరమునకు నిలమైన సర్వేశ్వర, ఈ మనవులన్నిటినీ సాగరమాత ప్రార్థన ద్వారా మేము మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రేమతో దాచింది కానుక నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక స్వీకరించుకో ప్రేమతో దాచింది కానుక నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక దైవమా దైవమా దయతో చేకుని దీవించుమా దైవమా దైవమా దయతో చేకుని దీవించుమా ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చితి ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చితి నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి దైవమా దైవమా దయతో చేకుని దీవించుమా దైవమా దైవమా దయతో చేకుని దీవించుమా పొరుగువానిలో నిన్ను గంటిని చిలిమి నేను పెంచుకుంటిని పొరుగువానిలో నిన్ను గంటిని చిలిమి నేను పెంచుకుంటిని సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సరస్వతి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణ కరుణతో స్వీకరింపుము. నేడు నీ సమక్షంలో నిలబడిన మా పాపమును క్షమింపమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశ్వాసాల హృదయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపతుడు నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను స్మరణము చేసుకొనుచు
ఆమెతో కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయచ్చు మేము నీ కనికరమును ప్రకటిస్తున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యమును ఎన్నిటిలో చేసిదివి. తరతరముల మా ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించిదివి. నీ దాస్తురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైపును ఆరాధిస్తున్నది. వారితో మా స్వరమును ఏకం చేయనుగ్రహింపని నేను ప్రార్థించు. మేము నిన్ను ఎట్లనగా Hosanna, 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 Hosanna. పెదవినందు మధురము పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసానా పాడగా. పెదవినందు మధురము పొంగి పొరలగా దావీదు స్తుతులకు హోసానా పాడగా. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడునా. దేవాది దేవునకు స్తుతులు పాడునా. హోసానా, 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 హోసానా. ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులకు స్తుతులు పాడునా. భూలోకవాసులకు స్తుతులు పాడునా. హోసానా, 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 హోసానా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను సించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదము నుండి సూర్యాస్తము వరకు నీ నామునకు నిర్మమైన బలి నిర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీని పవిత్రపరుస బ్రతిమాలుస్తున్నాము. ఈదమునావి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే తాచి నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆరాధించేదం క్రీస్తు ప్రభు మిమ్ము
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారణకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధించేదం పరమ తండ్రి నిన్ను, ఆరాధనా 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 ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేంచి నిద్ర చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతంతో నీకు అర్పించుతున్నాం. నీ పవిత్ర శిశువు యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణం ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని రక్తలతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపము. అతడే మమ్ము మీకు నిత్య కానుకగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ విశ్వాసమందు మా తండ్రి అయిన అబ్రహాముతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము నిరంతరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సీ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ, ఇక్కడ చేరినటువంటి మరియమాత భక్తులందరినీ ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న వీరి యొక్క మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుజెసర చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశ
ఉపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. 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 ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించడానికి నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గమనించండి సహోదరి సహోదరులారా, ఇప్పుడు ప్రభు భోజనాన్ని దివ్య సప్రసాదాన్ని పంచటానికి గురువులు మీ వద్దకు వస్తారు. అత్యంత భక్తి విశ్వాసాలతోటి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సప్రసాదాన్ని స్వీకరించడానికి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరలా ఇంకొకసారి గమనించండి, కథోలిక సంఘస్థులు కాకోకుండా మిగిలినటువంటి సంఘస్థులు, ఇప్పుడు కథోలిక సంఘస్థులు కాకుండా మిగిలినటువంటి సంఘస్థులు మీరున్నటువంటి స్థలాలలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. కథోలిక సంఘస్థులు మాత్రమే ప్రతి వారము ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటటువంటి వారు మాత్రమే ప్రభు భోజనాన్ని స్వీకరించడానికి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మీరున్నటువంటి స్థలాల దగ్గర మీరు ఉండండి. మీ వద్దకు గురువులు వచ్చి దివ్య సప్రసాదాన్ని ఇస్తారు.
ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమున, దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమున స్వీకరించుమా, శుద్ధి నొందుమా, స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక పూజముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక పూజముకై పరిశుద్ధుని ప్రేమకై మనకు సగిన భోజనం స్వీకరించుమా, శుద్ధి చేయుమా. మనకు సగిన భోజనం స్వీకరించుమా, శుద్ధి చేయుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. పాపము మాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము మాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాపక్షాళనకై మనుజాలి రక్షణకై, మన పాపక్షాళనకై మనుజాలి రక్షణకై మనకు సగిన ఈ భోజనం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. మనకు సగిన ఈ భోజనం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక పూజముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక పూజము
ప్రియ సాగరమాత భక్తులారా, మరి ఈ దివ్య పూజా బలి ముగిసిన వెంటనే మనమందరం కూడా సాగరమాత కళావేదిక వద్ద సమావేశమవుతాం. అక్కడ సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ హిల్ కాలనీ వారిచే సాంస్కృతిక కార్యక్రమములు ప్రదర్శించబడతాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన తరువాత క్రీస్తు జననం అనేటటువంటి బుర్రకథ సాగరమాత కళాకారుల బృందం విపి సౌత్ వారిచే ప్రదర్శించబడుతుంది. దాని తరువాత బెత్తం వాడని తండ్రి అనున్నటువంటి బైబిల్ నాటిక సమర్పించబడుతుంది. రాత్రి 11 గంటలకు ధనవంతుడు పేదలాసురు అనేటటువంటి బైబిల్ నాటిక ప్రదర్శించబడుతుంది. మరి ఈ రాత్రి కాలంలో ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా సాగరమాత పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తిలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం జరిగేటటువంటి ప్రార్థనా కార్యక్రమాలను కూడా ఒకసారి గమనించండి. ఉదయం 5 గంటలకు ఈ సాగరమాత పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన గురుశ్రీ పెట్ల మరీదాస్ గారు దివ్య పూజా బలిని సమర్పిస్తారు. కనుక భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఏకూజామునే దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధ దివ్య పూజా బలిలో పాల్గొనాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. తరువాత ఉదయం 6:30 మరొక దివ్య పూజా బలి సమర్పించబడుతుంది. మరి అందరూ కూడా ఈ దివ్య పూజా బలిలో కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 9 గంటలకు గురుశ్రీ వై అంతోని రాజు గారిచ్చే వాక్య పరిచర్య స్తుతి ఆరాధన నిర్వహించబడతాయి. 10:30 ఉదయం 10:30 సాగరమాత మహోత్సవ సమిష్టి దివ్య పూజా బలిని ఉడుముల బాల శ్రీ శ్రీ మహాఘనత వహించిన ఉడుముల బాల వరంగల్ పీఠాధిపతులు మరియు మన గుంటూరు మేత్రసన కాపరి మహాఘనత వహించిన శ్రీ శ్రీ డాక్టర్ గాలిబాలి గారు సమర్పిస్తారు. మరి ఈ పండుగ సాగరమాత మహోత్సవ సమిష్టి దివ్య పూజా బలిలో పండుగకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవలసినదిగా మనం చేస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ద్వారా పరమ ప్రసాదం బల్లవద్దను మమ్మ పోషించి శక్తిని సగితివి. కరుణించి మా ప్రార్థనాలకింపుము. మా నిత్య సహాయురాలు మార్గసూపరైన మరియు మాతో తోడ్పాడుతూ మేము క్రైస్తవ నామునకు విరుద్ధమైన వాడిని స్మరించినట్లును ఆ నామ ప్రతిష్టను నిలుపువాడిని అనుసరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశ్రదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ తీరం సాగర తీరం సాగర మాతకు నిలయం. దైవమిచ్చిన దివ్యవరం ఈ సాగర స్వరం. ఈ సాగర స్వరం.
దీవిలో సాగర తీరానా నిలచితివా నీవు వేలాంగనిగా సమల దీవిలో సాగర తీరానా నిలచితివా నీవు వేలాంగనిగా సాగర